యూట్యూబ్లో వీడియోస్ చేసే ప్రతి ఒక్కరి డౌట్ ఏంటో తెలుసా? వైటీ స్టూడియో నుండి వీడియో అప్లోడ్ చేయాలా? లేకుంటే మొబైల్ అప్లికేషన్ నుంచి అప్లోడ్ చేయాలనా? లేకపోతే కొత్తగా వైటీ స్టూడియో అప్లికేషన్ వచ్చింది. అందులో కూడా అప్లోడ్ ఆప్షన్ వచ్చింది. అందులో నుంచి అప్లోడ్ చేయాలా? ఎందులో నుంచి అప్లోడ్ చేస్తే అది పర్ఫెక్ట్‌గా మనకు యూట్యూబ్‌కి అర్థమవుతుంది. అలాగే మనకు ఎక్కువ వ్యూస్ వస్తాయి అనేది చాలామందికైతే డౌట్ ఉంది. ఈ వీడియోలో మనం దాని గురించి పూర్తిగా మాట్లాడుకోబోతున్నాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జెన్యూన్ టాక్ కోసం. చూడండి, ముందుగానే చెప్తున్నాను, ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లేకపోతే మీరు ఇంకా చాలా వీడియోస్ చూసి పరేషాన్ అవ్వాల్సి అయితే వస్తుంది. ఎలా చేస్తే బాగుంటుంది, ఎందులో నుంచి చేయాలి అని. అందుకోసమే ఆ డౌట్ అనేది రాకుండా లేకుండా ఉండాలి అంటే ఈ వీడియో మీరు చూస్తేనే అర్థమవుతుంది. సహజంగా ఈ డౌట్ ఎవరికి వస్తుంది అంటే మొబైల్ క్రియేటర్స్‌కు వస్తుంది. ఎందుకనంటే పీసీ నుంచి చేసే వాళ్ళు ఆలోచించనే చించరు. డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకి వెళ్ళి అందులో నుంచి అప్లోడ్ చేస్తుంటారు. మొబైల్ క్రియేటర్స్‌కి ఇవన్నీ డౌట్స్ అయితే ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళు ఎలా చేసినా కూడా వాళ్ళకు రీచ్ రాక వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అలాగే ఎలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారు. సింపుల్‌గా చెప్పేది ఏంటి అంటే, మీరు ఒకవేళ మొబైల్ క్రియేటర్ అనుకోండి, డైరెక్ట్‌గా చెప్తున్నాను, మీరు ఎందులో నుంచి అప్లోడ్ చేసినా కూడా మీ కంటెంట్‌లో దమ్ము లేకపోతే వ్యూస్ అనేది రావు. కంటెంట్‌లో దమ్ము ఉందనుకోండి, ఆటోమేటిక్‌గా నువ్వు ఎక్కడి నుంచి అప్లోడ్ చేసినా కూడా వ్యూస్ వస్తాయి. అది నువ్వు వైటీ స్టూడియో వెబ్‌సైట్ నుంచి అప్లోడ్ చేయి, లేకుంటే మొబైల్ అప్లికేషన్ నుంచి చేయి, లేకపోతే యూట్యూబ్ యాప్ నుంచి చేయి. ఎందులో నుంచి అప్లోడ్ చేసినా కూడా ఒకటే వ్యూస్ వస్తాయి. మంచి రీచ్ కూడా రావడం జరుగుతుంది. అలాగే చాలా మీరు వీడియోస్ కూడా చూసే ఉంటారు. వైటీ స్టూడియో వెబ్‌సైట్ నుంచెల్లి మాత్రమే అప్లోడ్ చేయాలి. వైటీస్టూడియో.com నుంచెల్లి అప్లోడ్ చేయాలి. అలా అయితేనే ఎక్కువ వ్యూస్ వస్తాయని. అలా ఏం లేదు. నేను కూడా దాని మీద వీడియో చేయడం జరిగింది. అలాగే నేను కూడా అందులో నుంచెల్లి అప్లోడ్ చేస్తాను, ఇందులో నుంచెల్లి చేస్తాను. అలాగే నార్మల్‌గా ఇప్పుడు కొత్తగా ఈ వైటీ స్టూడియో మొబైల్ అప్లికేషన్‌లో మనకు అప్లోడ్ చేసే ఆప్షన్ వచ్చిన తర్వాత ఇందులో నుంచెల్లి కూడా అప్లోడ్ చేసిన. ఎందులో నుంచెల్లి అప్లోడ్ చేసినా కూడా నాకు సేమ్ వ్యూస్ మాత్రమే వస్తున్నాయి. అలాగే నేను ఈ ఒక్క ఛానల్ మీదనే కాదు, వేరే వేరే ఛానల్స్ మీద కూడా ట్రై చేయడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్‌లో అలాగే నా డిఫరెంట్ ఛానల్స్‌లో ట్రై చేయడం జరిగింది. ఎందులోనైనా కూడా అదే వ్యూస్. కానీ ఇక్కడ మీకు ఒక క్లియర్‌గా చెప్పేది ఏంటి అంటే, మీరు వెబ్‌సైట్ నుంచెల్లి అప్లోడ్ చేసినప్పుడు అక్కడ ప్రతి ఒక్క ఆప్షన్ ఉంటుంది. కేటగిరీ గానీ, లేకపోతే మీరిచ్చే ట్యాగ్స్ గానీ, ఇవన్నీ కూడా అక్కడ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ అయితే ఉంటాయి. బట్ మనం మొబైల్ నుంచెల్లి అప్లోడ్ చేసేటప్పుడు ఆప్షన్స్ ఉండవు. ఆ తర్వాత నువ్వు వెబ్‌సైట్‌లోకి వెళ్లి గానీ, లేకుంటే వైటీ స్టూడియో అప్లికేషన్‌లోకి వెళ్లి గానీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది తప్ప, దాని నుంచెల్లి అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ రావడం, దీని నుంచెల్లి అప్లోడ్ చేస్తే తక్కువ వ్యూస్ రావడం అలా ఏమీ కూడా ఉండదు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. అలా అప్లోడ్ చేసి వ్యూస్ రావట్లేదు, ఇలా అప్లోడ్ చేసి వ్యూస్ రావట్లేదు, నేను ఈ వీడియో చూసినా, నేను ఆ వీడియో చూసినా, ఇవన్నీ కూడా వీడియోస్ చేయడానికి బానే ఉంటుంది. మాకు కూడా కంటెంట్ చేయాలి కాబట్టి మేము కూడా వీడియోస్ చేస్తూనే ఉంటాం. కాకుంటే ఎలా చేసినా కూడా ఒకటే, మీకు ఏ విధంగా కంఫర్ట్‌గా ఉంటే అదే విధంగా చేసుకోండి. కాకుంటే ఎడిట్ చేసేటప్పుడు అంటే డీటెయిల్స్ ఎడిట్ చేస్తారు చూడండి, కేటగిరీ గానీ, డిస్క్రిప్షన్ గానీ, ట్యాగ్స్ గానీ, టైటిల్ గానీ, ఇవన్నీ ఇచ్చేటప్పుడు మీరు ఎందులో నుంచి ఇచ్చినా కూడా పర్ఫెక్ట్‌గా వీడియోకి సంబంధించినవి ఇవ్వండి. ఖచ్చితంగా వీడియో కంటెంట్ బాగున్నట్లయితే మీకు వ్యూస్ అనేది 100% వస్తాయి. నువ్వు ఎందులో నుంచెల్లి అప్లోడ్ చేసినా. ఇది నేను గ్యారంటీతోని చెప్తున్నాను. ఒకవేళ వ్యూస్ తక్కువొచ్చేదే ఉంటే యూట్యూబ్ అయితే పిచ్చిది కాదు కదా! నీకు యూట్యూబ్ అప్లికేషన్‌లో మనకు అప్లోడ్ చేసే ఆప్షన్ ఇచ్చిర్రు. లేకపోతే వైటీ స్టూడియో అప్లికేషన్‌లలో మనకు అప్లోడ్ చేసే ఆప్షన్ ఇవ్వడం గానీ, లేకపోతే అందులో నుంచెల్లి ఇవ్వడం గానీ. ఎందులో నుంచెల్లైనా ఆప్షన్ ఇచ్చింది అంటే నువ్వు ఇక్కడి నుంచెల్లి చేసుకోవచ్చు, అక్కడి నుంచెల్లి చేసుకోవచ్చు, ఇక్కడి నుంచెల్లి చేసుకోవచ్చు అని మనకు పూర్తిగా యూట్యూబే చెప్పినప్పుడు మనం అలా చేయాలి, ఇలా చేయాలని ఎందుకు ఆలోచించాలి? అలాగే వెబ్‌సైట్ నుంచెల్లి చేసేదుంటే మొబైల్ యూజర్‌గా అంటే నేను చాలా సార్లు ఈ బాధ ఫేస్ చేయడం జరిగింది. అప్లోడ్ చేసిన తర్వాత మనం బ్యాక్ వచ్చినట్లయితే అది వెళ్ళిపోతుంది. మళ్ళీ అప్లోడ్ చేయాలి. డాటా వేస్టు అంతా కూడా టైం వేస్ట్ జరగడం అయితే అవుతుంది. ఓకేనా? ఇది సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. మొబైల్ యూజర్స్ అయితే నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది, అంటే నేను ఎక్కువగా అప్లోడ్ చేసేది మాత్రం నా ఒపీనియన్ ప్రకారం మాత్రం చెప్తున్నాను. మొబైల్ అప్లికేషన్‌లో మాత్రమే చేస్తాను. నా ఒక్క పర్సనల్‌గా అయితే. ఓకేనా? మీరు ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా చేసుకోండి. కాకుంటే ఇందులోనే చేస్తే వ్యూస్ వస్తాయని ఏమీ లేదు. అలా ఏమి యూట్యూబ్ పెట్టలేదు. అలా ఆల్గోరిథంలో ఏమీ లేదు. కంటెంట్ మాత్రమే బాగుంటే వ్యూస్ వస్తాయి. ఇది సింపుల్‌గా చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. చాలా మందికి డౌట్ వస్తుంది. అలాగే చాలా వీడియోస్ కూడా మీరు చూశారు. ఈ విధంగా మాత్రమే చేయాలి, ఆ విధంగా చేస్తేనే వ్యూస్ వస్తాయి. ఈ జంజాట ఏది లేకుండా నువ్వు ఏ విధంగా చేస్తున్నావో అదే విధంగా చేసుకుంటూ వెళ్ళు. ఈ కంటెంట్‌ని అప్డేట్ చేసుకో డే బై డే. నీ ఆడియన్స్‌కి నచ్చే విధంగా చేయి. ఆటోమేటిక్‌గా నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే చాలా నచ్చినట్టయితే ఒక లవ్ సింబల్‌ని కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఛానల్‌లో కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి జెన్యూన్ కంటెంట్ కోసం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్. వందే మాతరం. హరే కృష్ణ. రాధే రాధే.